నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడున్న పరిస్థితులలో తాడపల్లి ప్యాలెస్ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే చాలా ఉత్కంఠ అయితే రేపుతుంది సార్ అందులో ఇంకా ఏంటంటే భారతి షర్మిల మధ్య అసలు ఏం డీల్ జరిగింది ఆ అరగంటలో ఏం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డీల్లో బ్రదర్ అనిల్ ఎవరైతే షర్మిల భర్త ఉన్నారో తను ఎస్కేప్ అయ్యారనే ఒక వార్త అయితే వినిపిస్తుంది అసలు ఏం జరిగింది సార్ వైఎస్ కుటుంబం రచ్చ రైట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో రచ్చ మీదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్ళంతా చర్చలు జరుగుతున్నాయి. షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఢిల్లీలో చేరబోయే ముందు ఆఖరి అల్టిమేటంగా అన్న దగ్గరికి వెళ్ళింది. శుభలేఖ ఇవ్వటానికి కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ అది మొక్కుబడే, ఆ పిలుపు మొక్కుబడే. ఎందుకంటే చెల్లి శుభలేఖ ఇవ్వడానికి వస్తే ఏ అన్నైనా ఇచ్చే అపాయింట్మెంట్ టైం ఎంత? అసలు అపాయింట్మెంట్ టైం ఉంటుందా చెల్లెల కోసం? అవును, దానికి ఒక ప్రత్యేకమైన అపాయింట్మెంటు. సాయంత్రమే ముఖ్యమంత్రి గారు అవైలబుల్ అని పాప మా సాయంత్రమే వెళ్ళింది, ఇచ్చిన టైంకే చేరింది. 15 నిమిషాలు అంటే ఆ తాడేపల్లి ఆ ఇల్లే 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది. గేటు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి లోపలికి పోయి అందరికి పలకరించుకుంటూ వెళ్ళేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే ఇతను ఉన్నది కేవలం చెల్లితో గడిపింది 5 నిమిషాలు. కార్డు ఇవ్వటం తీసుకోవటం అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతున్నాను, నీకేమైనా అభ్యంతరమా, నీ అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పు, మన ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించు, ఏవో ఉన్నాయి. ఆ మాట్లాడుకోవటానికి అవకాశం ఆమె కల్పించినా దాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ని పలకరించడానికి వచ్చారు. ఎంతసేపు సమయం అక్కడ గడుపుతున్నారు? గంట. కేసీఆర్తో గంట సేపు గడిపిన పెద్ద మనిషి సొంత చెల్లి కొడుకు పెళ్ళికి పిలవడానికి వస్తే గంట ఇవ్వలేవా? 15 నిమిషాల్లో దులుపుకుని వెళ్ళిపోయిందా? బ్రదర్ అనిల్ అసలు వచ్చాడా రాలేదా? భార్యతో పాటు పిలుపులకి నీ ఇంటికి వచ్చాడో తెలియదు, రాడో తెలియదు, వాళ్ళ యొక్క విజువల్స్ బయటకు రిలీజ్ చేయలేదు. మామూలుగా ఈరోజు కేసీఆర్ని నువ్వు కలవటానికి వస్తే మొత్తం విజువల్స్ అన్నీ ఇస్తున్నారు, పలకరింపులన్నీ చూపిస్తున్నారు. మరి సొంత చెల్లి నిన్ను పిలవటానికి వచ్చినప్పుడు ఆ వీడియో క్లిప్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? యాక్చువల్గా ఇడుపులపాయ సమాధి దగ్గర శుభలేఖ పెట్టారు. వాళ్ళ తండ్రి ఆశీస్సులు అడిగింది, కొడుకు కొత్త జంటను బ్లెస్ చేయమని. అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరారు. బయలుదేరేటప్పుడు బ్రదర్ అనిల్కి చార్టెడ్ ఫ్లైట్లో చోటు లేక ఆయన ఆగాడంట. తర్వాత ఫ్లైట్ అతను క్యాచ్ చేసి నెక్స్ట్ వచ్చాడు షర్మిల భర్త. ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్లో భర్తకి సీట్ లేకుండా ఉంటుందా? పెళ్ళికి పిలవటానికి సాధారణంగా ఏ గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్తున్నా కార్డు ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు వెళ్ళి పిలుస్తారు. ఇక్కడ అన్నింటికి వెళ్తున్నప్పుడు భర్త లేకుండా ఎలా వెళ్తుంది? అంటే ఒక రకంగా ఆ ఫ్లైట్ కావాలనే ఎక్కలేదా? బ్రదర్ అనిల్ ఎస్కేప్ అవ్వాలనే షర్మిలతో పాటు ఆ ఫ్లైట్లో రాలేదా? తర్వాత ఫ్లైట్ క్యాప్చర్ చేశాడా? మనం చూసాం బీటెక్ రవితో అక్కడ 1 గంట సేపు మాట్లాడుకున్నారని. కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోయే బాధ్యతలు ఏంటి, వీటన్నిటి మీద చర్చ జరిగినట్టు, కడప రాజకీయాల మీద చర్చించామని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. బ్రదర్ అనిల్ ఆ ఎయిర్పోర్ట్లో బీటెక్ రవితో జగన్ పూర్తిగా వ్యతిరేకించేటటువంటి శత్రువుగా మారినటువంటి ఆదినారాయణ రెడ్డి తమ్ముడితో అంతసేపు చర్చలు జరిపారు. ఎవరు? బ్రదర్ అనిల్. దాన్ని సాక్షి పేపరు ఫోటో తీసి చక్కగా పబ్లిష్ చేసింది. తెలుగుదేశం నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ చర్చలు అని. అంటే ఏంటి? మీ బావమరిది టీడీపీ లీడర్తో చర్చించారు అని నీ పేపర్లోనే వేసావంటే అర్థం ఏంటి? ఈ మెసేజ్ ప్రజలకు నువ్వు తెలియజేస్తున్నట్టే కదా. సాక్షికి ఎండి ఎవరు? భారతిరెడ్డి గారే కదా. అంటే తన మరదలు
షర్మిల భర్త తెలుగుదేశం వాళ్ళతో చేరి డిస్కషన్స్ చేసుకుంటున్నాడు అనేది ప్రజల్లోకి పంపటమే సాక్షి ఉద్దేశమా? చైర్మన్ గారు చెప్పాలా, భారతిరెడ్డి గారు చెప్పాలా? ఈ చిచ్చుకి ప్రధాన కారణం భారతిరెడ్డి అంటారు. వైఎస్ కుటుంబంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తండ్రి బంధువులకు భార్య బంధువులకు మధ్య ఇవాళ అతను యుద్ధం చేస్తున్నాడు. తండ్రి బంధువులంతా జగన్కు దూరం జరుగుతున్నారు. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డికి దూరం జరిగాడు. సునీత పోరాడుతోంది. సునీత మీద కేసులు ఎవరు పెట్టిస్తున్నారు? అన్న జగన్మోహన్ రెడ్డే పెట్టిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సునీత మీద, సునీత భర్త మీద కేసులు పెట్టించింది మనం చూసాం. ఆ కృష్ణారెడ్డి, పిఏ కృష్ణారెడ్డి ద్వారా దాని నుంచి బయటపడటం కోసం బాబాయ్ కూతురు సునీత మళ్ళా కోర్టుల్లో పోరాటం చేయాల్సి వస్తుంది. తండ్రి హత్య కేసుల్లో నిందితులను పట్టుకోమని చేసే పోరాటం పక్కన పెట్టి ప్రస్తుతానికి తనను అరెస్ట్ కాకుండా చూసుకోవటం కోసం సునీత మళ్ళా కోర్టు మెట్లు ఎక్కి దిగి పోరాటం చేసే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ నీ రక్తం పంచుకు పుట్టింది ఎవరు? షర్మిల. షర్మిల పరిస్థితి వాళ్ళు చూసాం. పూర్తి నిరాదరణకు గురయ్యే కదా ఆమె నీ పార్టీని వదిలేసి సొంత పార్టీ పెట్టుకుంది తెలంగాణలో. దాన్ని నడపటానికి నీ సహకారం లేకే కదా ఆ పార్టీని కూడా 2 నెలల్లో మూసేసి కాంగ్రెస్లో విలీనం చేస్తోంది. అన్న ఆదరణ ఉంటే షర్మిల ఇలా పరాయి గడపలు తొక్కాల్సిన పరిస్థితి వస్తుందా? అన్న ఆదరణ ఉంటే షర్మిల తెలంగాణలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? నిన్ను ముఖ్యమంత్రి చేయటం కోసం 3000 కిలోమీటర్లు నడిచింది. ఆమెకు దక్కిన ప్రతిఫలం ఏంటి? ఏమీ లేదు. పక్క రాష్ట్రానికి రావాల్సి వచ్చింది. 10 ఏళ్ళు నీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తింది కదా. నువ్వు జైల్లో ఉన్నప్పుడు మరి ఆమె 15 ఎమ్మెల్యే సీట్లు స్వీప్ చేయించింది కదా. అలాంటి షర్మిలకు నువ్వు ఏదన్నా ఒక స్థానం కల్పించావా? పార్టీలో స్థానం కల్పించావా? లేదు పాలనా అధికారంలో స్థానం కల్పించావా? సొంత తల్లినే గౌరవ అధ్యక్షురాలుగా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు తీసేసిన తల్లిని తన పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా చేసుకుంది షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా చేసుకుందనమాట. అమ్మ నీకు అవసరం లేకపోతే నాకు అవసరం అని చెప్పేసి తన దగ్గరే ఉంచుకుంటోంది. విజయమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండట్లేదు. ఎక్కడ? షర్మిల ఇంట్లోనే ఉంటుంది. షర్మిలతో పాటు నిన్న ఘాట్కి వెళ్ళింది, అక్కడ శుభలేఖ పెట్టించింది. షర్మిలతో పాటు కొడుకింటికి వెళ్ళింది, మేనమామకు శుభలేఖ ఇచ్చి మేనల్లుడు పెళ్ళి రమ్మని పిలిచింది. ఆయన సానుకూలంగా స్పందించారంట. షర్మిల చెప్తుంది అంటే మేనల్లుడి పెళ్ళికి రావడానికి శుభలేఖ ఇవ్వాలా? మేనల్లుడి పెళ్లికి రావడానికి సానుకూలంగా మేనమామ స్పందిస్తాడా? ఏంటంటే నార్మల్ గా ఒక మేనల్లుడు పెళ్లి అంటే మేనమామగా పెద్దగా ఉండాల్సింది బాధ్యత తీసుకోవాల్సింది పోయి మేనల్లుడి పెళ్లి దగ్గరుండి చేయాల్సిన బాధ్యత మేనమామదే. అసలు అయితే మేనమామ పిల్లనే ఇచ్చి చేయాలి. ఎందుకని షర్మిల కొడుక్కి నీ కూతుళ్ళని ఇవ్వలేదు? ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, భారతికి జగన్కి, హర్ష వర్ష ఏదో ఉన్నాయి వాళ్ళ పేర్లు. హర్షితానో వర్షితానో అళ్ళగా ఆ పిల్లనే ఇస్తే చేసుకొని అందా షర్మిల కొడుక్కి. ఇవాళ షర్మిల కొడుకు రాజారెడ్డి బయట సంబంధం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నిరాదరణ వల్లే కదా. అఫ్కోర్స్ అది ఆ జంట ఇష్టం, ఆ పెళ్లి కొడుకు ఇష్టం, అది లవ్ మ్యారేజ్ అనుకుంటా, అది వేరే విషయం. అంటే కలుపుగోలుతనం జగన్మోహన్ రెడ్డిలో ఏది? తండ్రి బంధువుల పట్ల ఒక రకంగా, భార్య బంధువుల పట్ల మరో రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేది వాళ్ళ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తండ్రి బంధువులను తలుపులు మూసేశాడు. బాబాయికి అసలు ఆయన మర్డర్, బాత్రూంలో బాబాయ్ హత్య, ఇంతవరకు హంతకులు పట్టుకోలేకపోయారు. హంతకులకు జగన్మోహన్ రెడ్డే వకాల్తా పుచ్చుకున్నాడు, కాపాడుతున్నాడు అంటారు. కడప సీటు గురించే కదా ఇదంతా కూడా. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది కదా, కడప సీటే వివేకానంద హత్యకి కారణము అని వెళ్తున్నప్పుడు కడప సీటు నాకు కాకపోతే షర్మిలకి ఇవ్వమని ఆయన అడిగారు.
కాబట్టి ఆయన హత్యకు గురయ్యాడు అనేది ఒక వాదన. ఇప్పుడు కడప సీటు వివేకానంద రెడ్డికి ఇవ్వకుండా, షర్మిలకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? భార్య బంధువులకి ఇచ్చారు. అవినాష్ రెడ్డి భారతిరెడ్డి బంధువు, మేనమామ మేనత్త కొడుకులు. ఈ పరిస్థితుల్లో భారతిరెడ్డి రగిలిచ్చిన చిచ్చు వైఎస్ కుటుంబాన్నే తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇది వాళ్ళ వైఎస్ అభిమానుల్లో కలత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలత, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణుల్లో కలత. ఇవాళ గమ్యం తెలియని నావలాగా మారింది. ఎవరు? షర్మిల. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరలేదు, అన్న దగ్గరికి వెళ్ళలేదు. ఇటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నడపలేదు, మూసేసింది. ఈ పరిస్థితులకి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? రాహుల్ అన్న దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ కోల్పోయిందో అక్కడే వెతుక్కుంటుంది. ఏ కుటుంబం వల్ల కాంగ్రెస్కి నష్టం జరిగిందో ఆ కుటుంబంతోనే కాంగ్రెస్కి లాభం చేకూర్చే ఎత్తుగడ ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ వేసింది. జగన్ చేసిన నష్టం కాంగ్రెస్ పార్టీకి షర్మిల భర్తీ చేయాల్సిన బాధ్యత అప్పచెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా రేపు ఆమె రాబోతోంది. పిసిసి అధ్యక్షురాలుగా చేస్తారా? కడప లోక్సభకే ఆమె రేపు పోటీ చేస్తే మరి అక్కడ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఎన్నిక. కడప లోక్సభకి భారతిరెడ్డి కంటెస్ట్ చేస్తుంది అన్నట్టున్నారు మొన్నటిదాకా. అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ హత్య కేసులో 8వ నిందితుడు. ఈ బాగా పీకల్లోతు అతను కూరుకుపోయాడు ఆ సిబిఐ అభియోగాల్లో. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తారా? అవినాష్ రెడ్డి బదులు ఇంకొక తమ్ముడిని ఇంకోడిని పెడదామా? లేదు అసలు భారతిరెడ్డే వేస్తుందా? ఈ పరిస్థితుల్లో షర్మిల అక్కడ గనక సీటు తీసుకుంటే, అక్కడ పోటీ చేస్తే భారతిరెడ్డి మరి పోటీకి దిగే అవకాశం ఉండదు. ఆమె వెనుకంజ వేస్తుంది. ఎందుకని? ఇది రాజశేఖర్ రెడ్డి బ్లడ్. షర్మిలకు విస్తృతమైన సంబంధాలు ఉంటాయి కుటుంబ పరంగా, బంధుత్వాలలో. రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ టోటల్గా ఆమె ఎక్వైర్ చేసే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డికి షర్మిలకు మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబమే అజెండాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో ఆమె చేరికప్పుడు మనం చూసాము, డయాస్ మీద ఎవరున్నారు? తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి లేడు, బట్టి విక్రమార్క లేడు. అంటే అర్థం ఏంటి? తెలంగాణ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పట్లేదు, ఆంధ్ర బాధ్యతలు మాత్రం అప్పచెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు గిడుగు రుద్రరాజు స్టేజీ మీద. అంటే ఏంటి? నీ బాధ్యత ఆంధ్రప్రదేశ్ అని స్పష్టత ఇచ్చారు రాహుల్ గాంధీ, ఖర్గే. రాహుల్ ఖర్గే కాంగ్రెస్ కండువా, 3 రంగుల కండువా కప్పారు ఆమెకి. ఖర్గే ఆమెకి కప్పిన తర్వాత బ్రదర్ అనిల్కి కూడా కప్పపోయాడు. బ్రదర్ అనిల్ శుభలేఖ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రవేశంలో మాత్రం భార్య పక్కనే ఉన్నాడు. ఈయన పనిలో పనిగా ఖర్గే ఏం చేశారు? కండవా బ్రదర్ అనిల్ కూడా కప్పబోతే వద్దన్నాడు. కప్పించుకోవాల్సిందే అంటే ఆయన ఏంటి? మత బోధకుడో ఏదో ఉంది కదా, సువార్త ప్రసంగికుడు కదా. నేను క్రిస్టియన్ మిషనరీలో చేస్తుంటాను, నాకు పొలిటికల్ ఎందుకనో ఏదో. అది పైకి చేయాల్సిన రాజకీయం అంతా అనిల్ చేసే రాజకీయం అనిల్ చేస్తున్నాడు. అక్కడ భారతి చేసే రాజకీయం భారతి చేస్తోంది. పవర్ గేమ్ నడుస్తోంది. వైఎస్ కుటుంబంలో ఇవాళ నడుస్తోంది పవర్ గేమ్, పవర్ పాలిటిక్స్. అధికారం ఆటతో నడుస్తున్నటువంటి వైఎస్ కుటుంబంలో రేగిన చిచ్చు చంద్రబాబు పెట్టింది కాదు, పవన్ కళ్యాణ్ పెట్టింది కాదు. సొంత నీ ఇంట్లో వాళ్ళే, నీ కుటుంబంలో నువ్వు పెట్టుకున్న చిచ్చు, నీ వాళ్ళు పెట్టుకున్నటువంటి చిచ్చు. వాళ్ళెవరో పక్క వాళ్ళు వచ్చి నీ కుటుంబంలో చిచ్చు పెట్టారని నువ్వు చెప్పినంత మాత్రాన ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు నా కుటుంబంలో నువ్వు చిచ్చు పెడతావా? నువ్వు పెట్టగలవా? నేను సమర్థుడినైతే నా కుటుంబంలో చిచ్చు పెట్టే అవకాశం నీకెందుకు ఇస్తాను? నేను అసమర్థుడినైతే నువ్వు పెడతావు నా కుటుంబంలో చిచ్చు వచ్చి. అంటే తన కుటుంబం యొక్క డొల్లతనాన్ని జగన్మోహన్ రెడ్డి నిన్న కాకినాడ సభలో చెప్తున్నాడు. కుటుంబంలో చిచ్చులు పెడతారు, చిచ్చులు పెట్టే కుట్రలు చేస్తారు, పొత్తులు పెట్టుకుంటారు,
కుట్రల కోసమే పొత్తులు పెట్టుకుంటారు. అంటే ఆయన ఏది చెప్పినా జనం నమ్ముతారు అనే ధీమాలో ఉన్న జగన్ అది కాస్త అహం తలకెక్కింది. అహంకారాన్ని ప్రజలు సహించరు, రైట్ సార్. దేన్నైనా సహిస్తారు. ఇక్కడ చూసాం కదా సార్, తెలంగాణలో చూసాం కదా సార్, ఏది పడితే అది మాట్లాడి అహంకారంతో మాట్లాడితే ప్రజలు మార్పు కావాలనుకున్నారు, మార్పు సాధించారు. సో ఇదే సీన్ అక్కడ రిపీట్ అవుతుందని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు. తెస్తాం, మాకు ఇక్కడ కూడా మార్పు కావాలి కంపల్సరీ అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సాధ్యమవుతుందని అనిపిస్తుంది సార్ ఇవన్నీ. అంతే కదా. ఇప్పుడు కర్ణాటకలో మార్పు, కర్ణాటకలో మార్పు ఎటు కాంటేజియస్గా కొట్టింది, తెలంగాణ కొట్టింది. కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ గెలుపు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు. అంటే అధికార పార్టీల ఓటమి అంటూ వ్యాధిలాగా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. ఎందుకంటే నిన్నటి దాకా ఆ రెండు కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాలే, సయామి ట్విన్సే కదా. తెలంగాణ జరిగిన మార్పే ఆంధ్రప్రదేశ్లో కూడా తథ్యం. అక్కడ అధికార పార్టీ ఓటమి, ఇక జాలే చూసాం, ఇంకో అవకాశం వాళ్ళకి ఇద్దాం అనే ప్రజల మైండ్ సెట్టే